హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీని మ్యూజిక్ అయితే నేను ప్లే చేయదలుచుకోలేను, ఎందుకంటే నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నేమర్ట్ వీడియో అనేది చూస్తున్నారు కదా, మీరు వన్ క్లిక్తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే కింద ప్రోవర్సన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలి ఏంటంటే, నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ కావట్లేదు అనేసి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ అనేది అన్ఇన్స్టాల్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ప్రోవర్సన్ లింక్ అనేది ఇచ్చాను, న్యూ వెర్షన్ అనమాట. అది డౌన్లోడ్ చేసుకోండి, మీకు పక్కగా ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ వెర్షన్ వాళ్ళకి ఈ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ కొందరికి అవుతుంది, కొందరికి అవ్వకపోవచ్చు, అది మొబైల్ బట్టి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నాం. మూడో ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ అలాగే కొన్ని మెటీరియల్ లింక్స్ అనేవి, ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏదొచ్చినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ఇంపోర్ట్ అయిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, దీన్ని మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకుందాం. రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మై డియర్ అనేసి ఉంది కదా, దాని తర్వాత ఫార్వర్డ్ అండ్ అమ్మో అనేసి ఉంది ఫస్ట్ టైటిల్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, ఆ ఫాంట్ కూడా ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏ పేరు అయితే కావాలో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక పేరు అనేది ఎంటర్ చేసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఓకే, కావ్య అనేది ఎంటర్ చేసుకుని ఓకే పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేరు అనేది చూస్తున్నారు కదా, గజిబిజిగా అయిపోయింది. సో ఏంటంటే నేమ్ అనేది కరెక్ట్గా సరే కనిపించట్లే. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మై అనేసి ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అనేది అవుతుంది మంచి లుక్తోని. సో చూస్తున్నారు కదా, ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. సో ఇట్లా ఇది చూస్తున్నారా, సో ఇట్లా రివీల్ అనేది అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీని తర్వాత ఫాంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ డబల్ ఏ ఫాంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అనేది అవుతుంది. సో నేను ఒకసారి ఏదో ఒక ఫాంట్ అనేది ఇందులో యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఈ ఫాంట్స్ అనేవి నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. 3 ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ పై క్లిక్ చేశాను, చూస్తున్నారు కదా, ఫాంట్ అనేది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అనేది అయ్యింది. ఓకే పై క్లిక్ చేసి ఇక్కడ మై ఫాంట్స్ దగ్గర మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఉంటుంది, ఆ ఫాంట్ పై సెలెక్ట్ చేసుకోండి. సో ఇదనమాట, ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేసుకోండి, ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే బటర్ఫ్లై బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో దానిపై సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత వీడియో అనేది ఇట్లా ఉంటుంది. అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చితే అందులో మీరు పెట్టుకోవచ్చు.
ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 4.900 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇంకో బటర్ఫ్లై ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి ఇట్లా స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇట్లా ఆ ఎఫెక్ట్తోని ఇట్లా రివీల్ అనేది అవుతుంది నేమ్ అనమాట. దాని తర్వాత ఫైనల్గా ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చి ఎండింగ్లోకి వచ్చేసి ఎక్కడ వరకు అంటే 13.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక లీఫ్ పార్టికల్ వీడియో అనేది ఉంటుంది, బ్లాక్ స్క్రీన్ వీడియో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఆ వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. దాని తర్వాత ఇట్లా లీఫ్ అనేది యాడ్ అనేది అవుతుంది, చాలా మంచి లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చేయండి. ఆల్మోస్ట్ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో స్టార్టింగ్లోకి వచ్చేసి ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యూజిక్ అనేది ఆఫ్ చేస్తాను. సో ఇట్లా చూస్తున్నారు కదా, చాలా మంచి బటర్ఫ్లై ఎఫెక్ట్తోని వీడియో అనేది నేమాట్ వీడియో అనేది వచ్చింది. చాలా మంచి లుక్ అనేది ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.